గుంటూరు నగరంలోని శంకర్ విలాస్ రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి అన్ని సాంకేతిక అంశాలు పరిశీలించి ప్రజావసరాలు తీర్చేలా అత్యుత్తమ డిజైన్లు సిద్ధం చేశామని, ఎవరు ఎన్ని అపోహలు సృష్టించినా దీని అభివృద్ధిని అడ్డుకోలేరని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. సోమవారం జీఎంసీ కౌన్సిల్ హాల్లో ఆర్ఓబీ నిర్మాణం వల్ల ప్రభావితమవుతున్న భవన యజమానులకు పరిహారం చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ శంకర్ విలాస్ బ్రిడ్జ్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరిందన్నారు. కేంద్ర మంత్రిగా వచ్చిన అవకాశం వినియోగించుకుని సీఎం చంద్రబాబు నాయుడు సహకారంతో తక్కువ సమయంలో ఈ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు తెచ్చామన్నారు. నంది వెలుగు బ్రిడ్జ్ తెదేపా హయాంలో 2014లో మంజూరైన ప్రారంభానికి 2017 వరకు పట్టిందన్నారు. ఇలాంటి భారీ ప్రాజెక్టులకు ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్లు, టెండర్ ప్రక్రియలకి 2-3 ఏళ్లు పడుతుందని, అలాంటిది 6 నెలల్లో ఈ ప్రక్రియనంతా పూర్తి చేశామన్నారు. నిర్మాణ పనులతో కొందరికి జీవనోపాధి దెబ్బతింటున్న మాట వాస్తవమేనన్నారు. అందుకు విశాల దృక్పథంతో ముందుకు రావాల్సి ఉంటుందన్నారు. సాధ్యమైనంత వరకు ప్రభుత్వం పరిహారం ఇస్తుందని, అర్థం లేని విషయాలు తెచ్చి ఎవరూ అపోహలు కల్పించవద్దన్నారు. ఆర్యూబీ కట్టడాలని అడుగుతున్నారని, ప్రస్తుతం బ్రిడ్జ్ శిథిలావస్థలో ఉన్నందున అది సాధ్యం కాదన్నారు. ఆర్యూబీ కట్టిన అనేక సమస్యలు వస్తాయని, తర్వాత ఆర్ఓబీ కట్టాలంటే పిల్లర్లు వేసే క్రమంలో ఇబ్బందులు వస్తాయని తెలిపారు. భవిష్యత్తులో ఆర్యూబీ అవసరం ఉంటే కట్టుకునేలా డిజైన్లు మార్చినట్లు చెప్పారు. అండర్ ప్లాస్టర్ కు సంబంధించి జీజీహెచ్ వద్ద 40 అడుగులు, అండర్పేట 4వ లైన్ లో 60, 5వ లైన్ 44 అడుగులు ఉండేలా చూసినట్లు తెలిపారు. బ్రిడ్జ్ పొడవు తక్కువ ఉంటుందని 430 మీటర్లు ఉండగా నూతన బ్రిడ్జ్ 930 మీటర్లకు పెంచామన్నారు. పొడవు కిలోమీటర్ పైగా ఉండాలని అడుగుతున్నారని, అది ఆర్ఓబీ అవదు ఫ్లైఓవర్ అవుతుందని, దానివల్ల ప్రజలకు ఎక్కువ ఇబ్బందులు వస్తాయని పెమ్మసాని తెలిపారు. సర్వీస్ రోడ్లు 2 వైపులా 25 అడుగుల మేర వేసేందుకు నిర్ణయించామన్నారు. ఎత్తు గతంలో 5.9 మీటర్లు ఉండగా ప్రస్తుతం 9కి పెంచినట్లు చెప్పారు. అనంతరం జీఎంసీ కమిషనర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఆర్ఓబీ కారణంగా నిర్మాణాలు కోల్పోతున్న వారికి పరిహారం అందజేయనున్నట్లు తెలిపారు. అప్రోచ్ రోజు ఉండాలి కాబట్టి హిందూ కాలేజ్ కూడలి నుంచి లాడ్జ్ కూడలి వరకు కావాల్సిన స్థలాలు తీసుకోబోతున్నామన్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్డును 120 అడుగులు ఉండగా ప్రస్తుతం రహదారి నిర్మాణం 80 నుంచి 105 అడుగుల వరకు ఉందన్నారు. రోడ్డు పొడవు 1.60 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. నిర్మాణాలు కోల్పోతున్న వారికి జీఎంసీ సాధారణ నిధుల నుండి పరిహారం అందజేయడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. వాళ్ళందరికీ కూడా మనం పెద్ద ఎత్తున సన్మానం చేయాలి. అలాంటి సందర్భంలో కొంతమంది మేధావులు అని చెప్పుకుంటూ, ఎస్ మేధావులే కాదంటలేదు, కానీ మరి ఈ మేధావితనం అంతా నంది వెలుగు బ్రిడ్జి ఆగిపోయి ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది. ఏమైపోయింది చేసి? ఎటుపోయారు ఈ మానవ ఆరోగ్య చేసేవాళ్ళు? సింపుల్ కదా అది. గత ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే ఆ రోజు ఎక్కడ పోయారు? ఇవాళ వర్క్ సక్రమంగా జరుగుతున్నప్పుడు మీరందరూ కూడా వచ్చి ఆపే ప్రయత్నం చేయదు దయచేసి. ఎప్పుడూ కూడా మనిషి అనేవాడు మంచికి సహాయం చెయ్యాలి కూడా, కానీ జరిగేదాన్ని ఆపి ఏదో సునకానందం పొందామంటే, ఇప్పుడు మా ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా చెప్పారు ఖచ్చితంగా ఆగదు ఇదని. ఆగదు అని ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళిద్దరు కూడా ప్రజాప్రతినిధులు, ప్రజల కోసం పనిచేస్తారు కాబట్టి. ఎవరో బెదిరించినట్టు కాదు అది. ఆగదని చెప్తున్నారంటే ప్రజల కోసం, అంతే. మీరు ఒకళ్ళిద్దరి కోసము ఏదో ఆగే సమస్య కాదు. మరొకసారి ఇంత మంచి కార్యక్రమాన్ని గుంటూరు నగరంలో ఇంత శరవేగంగా పూర్తి చేయడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి పెద్దలు, పార్లమెంట్ సభ్యులు, సెంట్రల్ గవర్నమెంట్ మంత్రి గారు అయినటువంటి చంద్రశేఖర్ గారికి నిజంగా మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి ఆయనకి అభినందనలు తెలుపుతూ, మరొకసారి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఈ మున్సిపల్ సిబ్బందికి అందరికి కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని మీరందరూ కూడా ఈ యొక్క యజ్ఞంలో మీరందరూ కూడా పాలు పంచుకోవాలని చెప్పేసి గుంటూరు నగర ప్రజలందరినీ కూడా చిన్న రేపుని మొదలుపెట్టిన తర్వాత చిన్న ట్రాఫిక్ సమస్యలు వస్తాయి. ఆ ట్రాఫిక్ సమస్యలు మీరు మన ఇంట్లో జరిగే పనికి చిన్న సమస్య వచ్చిందని చెప్పి మీరు అందరూ కూడా ఫీల్ అయ్యి ఆ విధంగా కూడా ఆ బ్రిడ్జ్ నిర్మాణం అయ్యే వరకు కూడా అందరూ కూడా ఒక మంచి భావంతో ఉండాలని చెప్పేసి గుంటూరు నగర ప్రజలందరినీ కూడా జనసేన పార్టీ తరఫున కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున చేసినటువంటి పత్రికా సోదరులందరూ కూడా మరొకసారి మీ పాత్ర కూడా రేపటి నుంచి ప్రముఖంగా ఉంటుంది కాబట్టి మీడియా ప్రతినిధులు కూడా దీంట్లో మీరు కూడా భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి మిమ్మల్ని కూడా కోరుకుంటూ తెలియజేసుకుంటారు.